హలో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, ఇలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో అనేది మంచిగా వస్తుందని నేను చేశాను. వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అంతే. ఇంకేమిటంటే మీకు అవపడదు కదా, టెలిగ్రామ్ వీడియో అయితే టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను. డెమో వీడియోని చూసుకోండి వెళ్ళి. మీకు ఆ డెమో వీడియో మ్యూట్లో ఉంటుంది, అందుకే ఇందులో వెళ్ళి చూసుకోండి ఒకసారి. వీడియో అనేది చెక్ అయితే చేసుకోండి. ఇంకేమిటంటే ఇన్స్టాలో సుతా పోస్ట్ అయితే చేస్తాను. దాన్ని ఇన్స్టాలో కూడా కింద లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. ఇంకేమిటంటే మీకు డిస్క్రిప్షన్ కింద బీట్ మార్క్ ఉన్న షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఓన్లీ ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఆ ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఏమిటంటే ఇందులో మీరు ఓన్లీ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోవాలి. అది కూడా మీకు నేను ఈజీగా చెప్తాను. బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మీరు ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోండి. ప్లే స్టోర్ అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఈజీగా మీ ముందుకు ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం సెర్చ్ చేస్తారంటే ఫోటో రూమ్ అని సెర్చ్ చేయండి. ఆగండి, రీట్రై చేస్తున్నాను. ఫోటో రూమ్ సెర్చ్ చేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది. ఫోటో రూమ్ యాప్ ఉంటుంది, ఇది అవుపిస్తుంది. అది ఫోటో రూమ్ యాప్. దీన్ని అయితే మీరు ఈజీగా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. చెప్తాను మీకు ఈజీ మెథడ్లో. యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ అవుపిస్తుంది కదా మీకు ఈ టెడ్డీ బియర్ ట్రాన్స్పరెంట్ అని అవుపిస్తుంది కదా. ఫస్ట్ వైట్ ఉంది, దాని తర్వాత ఇది బ్లాక్ అని ఉంది టెడ్డీ బియర్లో. ఇది ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ సింబల్ ఉంటుంది. ఈ గ్యాలరీ అనేది ఓపెన్ అయితే అవుతుంది. డైరెక్ట్ ఇలా అయితే ఉంటుంది. మీరు ఏదన్నా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా చూడొచ్చు. ఇలా అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. స్కానింగ్ కొంచెం టైం పడుతుంది. వన్ మినిట్. ఇలా అయితే స్కాన్ అయితే అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత మీరు దీన్ని ఎక్స్పోర్ట్ అవుపిస్తుంది కదా, ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మీకు సేవ్ అవుతుంది ఫోటో అయితే. అలా మీరు ఒక 5 ఫొటోస్ అయితే ఈజీగా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఎడిట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ఫుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ మీకు ఇది బాక్స్లో అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్ చేసిన తర్వాత మీకు ఇలా ఫొటోస్ అయితే అవుపిస్తుంది. ఈ ఫోటోని అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా సింబల్ అవుపిస్తుంది కదా, ఈ మీడియా సింబల్ని అయితే క్లిక్ చేసి మీరు ఇంతకుముందు ఏ ఫోటో అని అయితే చేశారో దాన్ని ఈజీగా ఇక్కడ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫోటో అనేది సెట్ అవుతుంది. కొంచెం ఇలా పైకి ఫింగర్తో సెట్ అయితే చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది. అలానే ఇంకో ఫోటోని కూడా సేమ్ అలానే ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆ ఫోటో అయితే పెట్టేసుకొని ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు 1 by 1 అయితే
ఈజీగా పెట్టేసుకోండి. ఇలా ఫోటోని అయితే క్లిక్ చేసి మీడియా సింబల్ని అయితే క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఫొటోస్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా ఫోటోని అయితే క్లిక్ చేసి ఇలా రీప్లేస్ అయితే పెట్టేసుకోండి. ఇలా మీకు 5 ఫొటోస్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 5 ఫొటోస్ని మీరు ఈజీగా ఇలా అయితే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఫోటో అయితే ఇలా రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇంకేమిటంటే లాస్ట్ ఇంకో ఫోటో ఉంటుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ మీడియా సింబల్ని క్లిక్ చేసి వేరే ఫోటో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సెట్ అవుతుంది వీడియో అనేది. సెట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇది వీడియో అనేది ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. జై హింద్. సారీ, ఇక్కడ ఆప్షన్ అనేది ఆఫ్ చేయకండి, మీరు ఆన్ చేసే ఎక్స్పోర్ట్ చేయండి వీడియో అనేది. ఇలా ఎక్స్పోర్ట్ ఇలా ఆన్ చేసుకున్న తర్వాత పైన ఆపిస్తుంది కదా, దీన్ని అయితే మీరు ఎక్స్పోర్ట్ అయితే ఈజీగా హై క్వాలిటీ పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఇది ఇలా మీరు ఫుల్ పెట్టుకొని ఇది హై అయితే పెట్టేసుకోండి. హై అన్న లో అన్న ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.